నమస్తే అండి, నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో నాటుకోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇదండి పుంజు మాంసం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉడకబెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మామూలు చికెన్ ఫ్రై అయితేనే అసలు చాలా బాగుంటుంది, అలాంటిది నాటుకోడి ఫ్రై కదా, ఇంకా చెప్పే పనే లేదు. ఒట్టి ఫ్రైనే మొత్తం తినేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా, గిన్నె ఖాళీ చేసేస్తారు. ఈ ఫ్రై ఎలా వండుకోవాలో చూద్దామా. ముందుగా ఈ నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగేసుకుని తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ముక్క గట్టిగా ఉండకుండా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఎందుకంటే పుంజు మాంసం కాబట్టి కాస్త ఎక్కువగానే ఉడకబెట్టుకోవాలి, ముక్క మెత్తగా ఉంటుంది. ఇదిగోండి వాటర్ వచ్చేసినాయి కదా, ఈ వాటర్ అనేది అసలు మొత్తం మనకి ఇంకిపోవాలండి. ముక్క ఉడికిపోద్ది, ఆ వాటర్ అయ్యేటప్పటికి ముక్క ఉడికిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలండి. ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పాన్ పెట్టుకుని పాన్లో 3 స్పూన్లు ధనియాలు వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, 4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒక 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత పొడి చేసుకోవాలి. అదే పొడిలో 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి మసాలా తయారైపోతుంది. ముందుగా ఉడికించుకున్న చికెన్ని కాగిన నూనెలో వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి. మీ దగ్గరికి కరివేపాకు ఉంటే కనుక కరివేపాకు ఇప్పుడు వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు నిండుగా ఉంది, అందుకని నేను వేయట్లేదు. ఒక పచ్చిమిరపకాయ అయితే బారుగా చీల్చి వేసాను. ఈ పచ్చిమిరపకాయ కూడా ముక్కలతో పాటు బాగా వేగిపోతుంది. వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారము 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక చికెన్కి వేసాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు కొంచెం చికెన్కి మసాలాకి కొద్దిగా పడుతుంది, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఉట్టి ఫ్రైయే తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ నాటుకోడి ఫ్రై. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.